జగన్మోహన్ రెడ్డి గారు బయటకు రావట్లేదు. ఫార్మ్ హౌస్‌కే పరిమితమయ్యారు. అప్పుడప్పుడే వచ్చి ప్రెస్ మీట్‌లు పెడుతున్నారని చెప్పేసి వీటన్నిటికి కౌంటర్‌గా ఇప్పుడు ఆయన జనవరి నుంచి ఒక యాత్ర మొదలుపెట్టబోతున్నారు. పార్లమెంట్ సెగ్మెంట్‌లో ఉన్న 3 అసెంబ్లీ స్థానాల్లో ఆయన విస్తృతంగా కార్యకర్తలతోటి అందరితోటి కలుస్తారు. జనంలోకి ఉంటారని చెప్పేసి ఆయన నిన్న ఒక మీటింగ్‌లో చెప్పేసారు సార్. మరి ఇప్పుడు మళ్ళీ ఆయన జనంలోకి తిరగడం ఇవన్నీ కూడా చేసుకుంటే ఏ విధంగా ఉంటుంది సార్? మళ్ళీ బ్యాక్ వైసీపీ పార్టీ కమ్‌బ్యాక్ అయ్యే అవకాశం ఉందా సార్? ఇప్పుడు ఇప్పుడిప్పుడే ఏం చెప్పలేము. ఎందుకంటే గత ప్రభుత్వంలో చేసిన అవకతవకలన్నీ ఒకటొకటే బయటకొస్తున్నాయి. హ్మ్. సారాయి కుంభకోణందైతేనేమి, తిరుపతి లడ్డు వ్యవహారం అయితేనేమి, హ్మ్. ఇసుక కుంభకోణం అయితేనేమి, ఈ రఘురామరాజు కేసు విషయంలో అయితేనేమి, పాతయన్నీ ఒకటొకటే బయటకొస్తున్నాయి. అవును. బయటకొచ్చినప్పుడు అది తన ఇమేజ్‌ని దెబ్బతీస్తది. హ్మ్. ఇప్పుడు ఈ కార్యక్రమాలు చేపట్టి తన ఇమేజ్ దెబ్బతినకుండా ఉండడానికి అతను ప్రయత్నం చేసుకోవాలా. హ్మ్. దానికేమైనా చెయ్యొచ్చు. బ ఏ వాళ్ళ కార్యకర్తలను కలవడం గానీ, బహిరంగ సభలు పెట్టడం గానీ చెయ్యొచ్చు. హ్మ్. చేసి తనే వెంటనే ఏదో ఊడిపడతాదని చెప్పేదానికి లేదు. ఎందుకంటే ఈ ఈ ఈ జరిగిన తప్పులన్నీ నీడ మాదిరి వస్తాయి గదా! అవును. అయన్నీ మాసిపోవాలంటే కొంత సమయం పడతది. హ్మ్. వెంటనే ప్రజాక్షేత్రం లేకపోతేనే ప్రజలతో మార్పొస్తదని నేను అనుకోను. ఓకే. సార్ ఈయన ఒకవేళ ప్రజాక్షేత్రంలో వెళ్ళినప్పుడు దీనికి కౌంటర్‌గా టీడీపీ వాళ్ళు కూడా ఏదో ఒక ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు. ఆపే ప్రయత్నం అయితే. అది కేసు ఏమన్నా పెట్టేసి జైలుకు పంపించే యోచనలేమన్నా చేస్తారంటారా? అంటే మనం చూస్తున్నాం వరుస పెట్టి వైసీపీ వాళ్ళు అరెస్ట్ అవ్వడం మన వైసీపీ సోషల్ మీడియా హ్యాండ్లర్స్ వర్ర రవీంద్రారెడ్డి ఇప్పుడు ఆర్‌జీవి అరెస్ట్ అంటున్నారు. పోసాని గారైతే మొత్తం రాజకీయాల నుంచే తప్పుకున్నారు. ఈ విధంగా కొంతమంది. అదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారికి కూడా అయ్యే అవకాశం ఉందా సార్? ఇప్పుడు కొన్ని కేసులైతే విచారణలో ఉన్నాయి గదా! హ్మ్. సారాయి కుంభకోణం. అవును. దాని మీద సిఐడి వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. హ్మ్. ఇవన్నీ ఇన్వెస్టిగేషన్ ఏ రూపం దాలుతాయో, ఏ స్థాయికి పోతాయో, వేలు ఎక్కడ చూపిస్తాయో తెలియదు గదా! హ్మ్. అవన్నీ బహిర్గతం అయినప్పుడు తప్పకుండా చర్యలుంటాయి. ఓకే. ఇది ఈయన ఏదో ప్రజల్లో పోయి కలుస్తానే ఒరిగిపోతుందని వాళ్ళు చర్యలు తీసుకోరా. ఈ దర్యాప్తులు జరిగి ఇతను నిరూపితమైందంటే తప్పకుండా చర్యలుంటాయి. ఓకే. సరే ఇటు రాజ్యసభ 3 సీట్లు ఖాళీగా ఉన్నాయంటే వైసీపీ వాళ్ళు ముగ్గురు రిజైన్ చేశారు. మోపిదేవి గారు అండ్ బీదా మస్తాన్ రావు అండ్ ఆర్ కృష్ణయ్య. ఇప్పుడు ఆ 3 ప్లేసెస్‌లో కూటమి నుంచి ఎవరు నిల్చుంటారు అన్నది కూడా ఒక చర్చ జరుగుతుంది. అంటే టీడీపీ ముగ్గురిని దించుతుందా? లేకుంటే జనసేనకు ఒకటి, బీజేపీకి ఒకటిచ్చి టీడీపీ ఒకటి తీసుకుంటుందా? లేకుంటే టీడీపీ 2 పోటీ చేసి జనసేనకు అన్నా, బీజేపీకి అన్నా ఒకటి ఇస్తుందా? అని ఒక చర్చ అయితే జరుగుతుంది. దీని మధ్య ఒక వివాదం కూడా నడుస్తుంది వాళ్ళ మధ్య అన్నట్టుగా ఉంది సార్. ఏం చెప్తారు మీరు? ఇప్పుడు మోపిదేవి రమణానంటే జనసేనలో చేరినాడు. హ్మ్. కాకపోతే ఆయనకు 2 సంవత్సరాల కాల వ్యవధి ఉంది. హ్మ్. మిగతా ఇద్దరికి మాత్రం 4 సంవత్సరాల కాలం ఉంది. ఓకే. ఇప్పుడు కా కా పార్టీ బలాబలాలు చూసుకున్నప్పుడు శాసనసభలో 3 సీట్లు గూడా ఫ్రంట్‌కే వస్తాయి. ఓకే. ఎందుకంటే క క వైఎస్ఆర్‌సీపీకి 11 సీట్లే ఉన్నాయి గాబట్టి వాళ్ళు పోటీ చేసే పరిస్థితి లేదు. హ్మ్. ఇక్కడ ఉండే సమస్య ఏమిట్రా అనంటే వైసీపీ ఓడిపోయిన తర్వాత ముగ్గురు రాజీనామా జేసినారు వైసీపీకి. హ్మ్. ఒకరేమో జనసేనలో చేరినారు. మిగతా ఇద్దరు తెలుగుదేశంలో గానీ, జనసేనలో గానీ చేరలేదు. హ్మ్. మరి వాళ్ళు అడుగుతారా? ఇంతటితో రాజకీయాలు చాలనుకుంటారా? తెలియదు. అది వాళ్ళ లాబియింగ్‌ని బట్టి ఉంటది. హ్మ్. ఇంగ రేపు పొద్దున వాళ్ళేదన్నా లాబియింగ్ జేసి ఏదో మేము రాజీనామా జేసినాము మాకివ్వండి అని తెలుగుదేశాన్ని అడగాల గదా! హ్మ్. అడిగితే గదా! ఫ్రంటున్న అడిగితే అవును. అది వేరు సమస్య. మరి వాళ్ళు ఇప్పటికైతే అడిగిన దాఖలాలు ఎక్కడా పత్రికల్లో కనపడడం లేదు. హ్మ్. వాళ్ళు అడగకుండా ఊరికుండిపోతే గనక తెలుగుదేశంకు కూటమి ప్రభుత్వానికే పోతాయి. హ్మ్. 3 సీట్లు గూడా పోతాయి. ఓకే. అప్పుడేమన్నా మోపిదేవి ఉన్నాడు గాబట్టి మోపిదేవి ఏమన్నా జనసేన నుంచి అడిగి ఒకటేమన్నా ఇప్పించుకోవచ్చు. హ్మ్. మిగతా 2 సీట్లకు తెలుగుదేశం పూర్తి చేస్తదేమో. ఓకే. ఏమన్నా బీజేపీ గూడా కేంద్రంలో ఉంది గాబట్టి మాకోటి ఇయ్యండి మరి వీళ్ళలో ఎవరినన్నా తీసుకుంటదా? అనేది అది పార్టీ వ్యవహారాలు గాబట్టి ఇప్పుడే బయటికి రావు గదా! ఆ! నోటిఫికేషన్ వచ్చినాక ఇవన్నీ సమస్యలొస్తాయి. ఓకే. అంటే మొన్న పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్లారు కదా సార్! అప్పుడు దానిపైన కొన్ని రూమర్స్ స్ప్రెడ్ అయ్యాయి.
అంటే బీజేపీ కన్నా జనసేన కన్నా ఈ 2 కలిపిట్లో ఒక్కటే సీట్ ఇస్తాం. అది మీరు చర్చలు తీసుకోండి అని టీడీపీ చెప్పినట్టుగా టీడీపీ 2 స్థానాల్లో పోటీ చేస్తుంది. మీరు ఒకటి తీసేసుకోండి. దానికోసమే పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్లారు. అక్కడ వాళ్ళతో చర్చలు జరిపి ఒక సీట్‌ని నాగబాబు గారు ఇప్పించడానికి ప్రయత్నం చేశారు అన్నట్టుగా వార్తలు వినిపించాయి. కాకపోతే నాగబాబు గారు నేనైతే పోటీ చేయనని ఆయన చెప్పేశారు. మరి ఏమో అది అది వాళ్ళ అంతర్గత వ్యవహారాలు కదా! దాన్ని కామెంట్ చేసేదానికి ఏముంది. 3 సీట్లయితే కూటమికే వస్తాయి. అది మాత్రం ఖచ్చితంగా చెప్పగలము. కూటమిలో వాళ్ళు ఏ విధంగా పంపిణీ చేసుకుంటారనేది ఆ పార్టీల అంతర్గత వ్యవహారము. బీజేపీకి ఒకటిచ్చి జనసేనకు ఒకటిస్తారా? ఇవి ఎందుకంటే నాగబాబు కూడా ఇవి ఒకటి 4 సంవత్సరాలు, 4 సంవత్సరాలు ఉన్నాయి. ఒకటి 2 సంవత్సరాలే ఉంది. ఉప ఎన్నికకు పోతారా? లేక రేపు జనరల్ సీట్ల కేటగిరీలో ఏమన్నా పంపిస్తారా? ప్రయత్నం అయితే చేస్తాడు కదా నాగబాబుకు. పవన్ కళ్యాణ్ ప్రయత్నం చేయొచ్చు. ఈ మధ్యంతర ఎన్నికల సీట్లు చేస్తారా? లేక